రాజకీయాల్లో చాలామంది చిన్న చితక పదవులకు ఆశపడి ఇస్తామంటే చాలు ఏం మాట్లాడరు, మౌనవ్రతం పాటిస్తారు. కానీ రాష్ట్రంలో ఇద్దరు, ఒకరు మధు యాష్కన్న, రెండు హనుమంతరావు. పదవుల కోసం ఏనాడు కూడా పెదవులు మూసుకునే నాయకులు కారు. పదవులు కూడా ప్రజల ఆమోదం ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే, ప్రజల విశ్వాసం ఉంటే ప్రజల ద్వారానే గెలిచొస్తాం, ప్రజల ద్వారానే మేము ఈ చట్టసభల్లోకి అడుగు పెడతాం, రాజకీయాలు చేస్తామని చెప్పినటువంటి అన్న మధు యాష్కన్న. నాకు తెలుసు, మొన్న జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఇక్కడ మనకు బోసురాజు ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ప్రభుత్వం వచ్చినాక మంత్రి అయిండు. కాబట్టి మీరు కూడా అదే పద్ధతిన ఉండండి అని రాహుల్ గాంధీ గారు చెప్పినా, నామినేటెడ్ ద్వారా కాకుండా ప్రజల్లో గెలిచి ప్రజల ఆదరణతోటే, విశ్వాసంతో నేను చట్టసభలో అడుగు పెడతాను చెప్పి సున్నితంగా తిరస్కరించి, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపాదన తిరస్కరించి ఇలా మన మధ్యన ఉన్నాడు మధు యాష్కన్న. నిజంగా సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనిషి గుర్తుపెట్టుకునేది రెండే సార్లు. ఒకటి, మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే మన వైపు చూస్తారో వారు. అదేవిధంగా మనం హాస్పిటల్లో ఉంటేనో, జైల్లో ఉంటేనో ఆ హాస్పిటల్కు, జైలుకు వచ్చేవాళ్ళు మనని ములాఖాతు ద్వారా పరామర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా పార్టీలు అనుకూలమైన విధానాలు ఉన్నప్పుడు రమ్మంటే ఊరికొచ్చారు. పార్టీ వ్యతిరేకమని తెలవంగానే సగం మంది జారుకున్నారు. కానీ పార్టీ విధానం ఎట్లా ఉండని ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా మేము బీసీ సమస్యల కోసం గలమిప్పుతామని చెప్పి వచ్చినటువంటి మధు యాష్కన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కళ్ళు వృత్తి మీద కక్ష కడితే ఒక ఎంపీగా ఉండి, అప్పుడప్పుడే కొత్తగా ఎంపీగా ఉండి కల్తీ పేరుతో కళ్ళు నిషేధిస్తే నా పుట్టిన కులము రోడ్డు మీద పడితే నేను చూస్తూ ఊరుకోలేను. ఏ లక్ష్యం కోసం అయితే అమెరికాలో పెద్ద చదువులను, పెద్ద ఉద్యోగాలను, కోరి వచ్చిన సుఖాలను, అంది వచ్చిన అవకాశాలను వదులుకొని నేను ఈ లక్ష్యం కోసమైతే తెలంగాణలో రాజకీయాల్లో అడుగుపెట్టినో ఆ లక్ష్యం నీరు గారిపోయేటప్పుడు నేను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీదనే నిజాం కాలేజీలో లక్షల మందిని బహిరంగ సభ పెట్టి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు మన మదన్న. మదన్న గురించి ఫస్ట్ మేము గౌడాస్తాల్లో కలిసినాం. అన్న టక్ చేసుకొని చాలా సింపుల్గా ఉన్నాడు. అన్న సో అండ్ సో అని మాట్లాడిన తర్వాత, అన్న పోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, మీరు మాట్లాడిన వ్యక్తి ఏదో ఒక రోజు తెలంగాణలో క్రియాశీల రాజకీయాల్లో ఉండబోతున్నాడు, ఏదో ఒకరోజు ప్రధానమంత్రి అంటే ప్రధాన పీఠ మీద, అంటే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేటువంటి అర్హత సాధిస్తాడు అని చెప్పిండు ఒక నాయకుడు. ఆయన పేరు చెప్పొద్దు. నేను అన్న ఇంత సింపుల్గా ఉండు, రాజకీయాల్లో ఎట్లా గెటాన్ అవుతాడు, ఈ రాజకీయాలు పెద్ద ముదురు రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఎట్లా గెటాన్ అవుతాడంటే, నాకు చివరిగా తెలిసి వచ్చింది ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు వెదజల్లి రాజకీయంగా ఎదిగొస్తారు, రకరకాల ప్రలోభాలు పెట్టి ఎదిగొస్తారు. కానీ మదన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండు ప్రశ్నిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా, నేతగా నిలబడ్డాడు. కేవలం ప్రశ్నించే, అది తెలంగాణ స్వరాష్ట్రం కోసం కానీ, ఇప్పుడు బహుజన సమాజం కోసం కానీ. ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే ప్రశ్నించేవాడినే కోరుకుంటారు. ప్రశ్నించేవారు మాట్లాడితే మా విఠలన్న నుండి, ఇప్పుడు విఠలన్న యూట్యూబ్లో ఆయన వీడియోలు చూడండి, లక్షలు పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఒక వేటగాడు అడవికి పోతాడు,
పరుగెత్తే జంతువు కనపడుతుంది, పండుకునే పంది కనపడుతుంది. దేని వేటాడతాడు? పంది జోలికి అస్సలు పోడు. ఎందుకంటే దాంతో నో డేంజర్. అది ఎక్కడ పోలేదు, ఉరకలేదు, అది ఏమి చేయలేదు, దాన్ని కనీసం కూడా మందలేడు. పరుగెత్తే జంతువు వెంటనే పరుగెత్తుతారు, వేటాడతారు. కాబట్టి పరుగెత్తడమే మన జీవితంలో భాగం కావాలి, పరుగెత్తడమే మనం నేర్చుకోవాలి. అది ఏ డిమాండ్ అయినా కావచ్చు. ఈరోజు ఈ సమావేశం యొక్క ఎజెండా మీకు అందరి ముందు ఉంచిన, తీర్మాన కాపీలు అందరి ముందు ఉంచిన, అందరూ అన్ని విషయాలు మాట్లాడి చివరిగా కన్క్లూజన్ ఇద్దామని మాట్లాడుతున్నా. బీసీల యొక్క మనస్తత్వం ఎట్లుంటుందంటే, బీసీలు చాలా హృదయం ఉన్నోళ్ళు, సున్నిత మనస్కత్తులు, సున్నితంగా ఉంటుంది వాళ్ళ మనసులు. మంచి చేస్తామంటే గుండెల్లో దాచుకుంటాం, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానించి మన నోటికాడి ముద్దను గుంజుకుంటే 100% తిరగబడే నైజం బీసీలలో ఉంటుంది. ఇలా మండల్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి, కానీ అమలు చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పోయినా, నేను తెలంగాణలో ఇప్పటివరకు చూస్తుంటా, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకున్నా ఆంధ్ర నాయకుడైన ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ తెలంగాణలో, నేను మీటింగ్లో పోయినప్పుడు అప్పుడు బీసీల నిలకపోతే ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది. ఏంది ఎన్టీ రామారావు గారు ఫోటో? ఆయన అన్న తాలూకా వ్యవస్థలు రద్దు చేసిండు, ఈ కర్ణం పోలీస్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిండు, మండలాల వ్యవస్థ తీసుకొచ్చిండు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారి ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు పెట్టిరన్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే బీసీలు వెలుగులోకి వచ్చిర్రు, అప్పుడే బీసీలను మనం పాలకులుగా రాణించడము అని చెప్పి ఇప్పటి వరకు స్టిల్ నౌ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉన్నది. అంటే బీసీలు వాస్తవంగా అదే అగ్రకులాలు అయ్యారనుకో, అగ్రకులాలకు పదవులు వస్తే మాకు భయపడి ఇచ్చిండని వాళ్ళు అంటారు. బీసీలకు పదవులు వస్తే ఆ దొర మంచిగా నన్ను గుర్తించి ఇచ్చిండు, ఆ పటేల్ నన్ను గుర్తించి ఇచ్చిండు అంటారు. కాబట్టి ఆ నైజాన్ని గత 27 సంవత్సరాలుగా అధ్యయనం చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేది మన నోటికాడి ముద్ద. ఇలా ఇంతకుముందు మా సుర్వి యాదయ్య గారు చెప్పారు, ఎన్నిసార్లు జీవో తీసినప్పుడు పటాకులు కాల్చినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ర్యాలీలు తీసినాం, చట్టం చేసినప్పుడు గంతులు వేసినాం. అదిగో ఇదిగో 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 అని చెప్పి లాస్ట్కు ఎంతవరకు వచ్చిందంటే జీవో నెంబర్ 9 తీసిన తర్వాత ఫలానా మండలం ఎంపీపీకి బీసీ రిజర్వేషన్ అయింది, ఫలానా మండలం జెడ్పీటీసీ బీసీకి రిజర్వేషన్ అయింది, ఫలానా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయింది సర్పంచ్గా, బీసీ ఉమెన్కు రిజర్వేషన్ అయిందని చెప్పి మొత్తం వచ్చేసింది. మండలాలలో మొత్తం ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడు పాత పద్ధతితోనే రిజర్వేషన్ పోతుంటే ఎంపీపీలు ఎగిరిపోతాయి, జెడ్పీటీసీలు ఎగిరిపోతాయి, సర్పంచ్లు ఎగిరిపోతాయి. ఇలా మన ఆశల మీద అడియాసలై నీళ్లు తల్లి ఇలా నోటికాడికి వచ్చినటువంటి ముద్దను తన్నుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసం మేము అప్పుడే చెప్పినాం, ఇది సుదీర్ఘమైనటువంటి ఉద్యమం ఉంటుంది. ఎందుకు? ఈ వ్యవస్థ అంతా మనకు వ్యతిరేకంగా ఉంది. నేను మొన్న కోర్టు పోయినప్పుడు చాలామంది తెలియదు, కోర్టులో 2 రోజులు మా రవీంద్రన్ ఉన్నాడు. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మేమందరం పోయిన మంత్రులు కూడా వచ్చారు, కానీ మన ఆర్గ్యుమెంటుని పరిగణలోకి తీసుకోలే. ఆర్గ్యుమెంట్లు 2 రోజులు అయినాయి. మొదటి రోజు కోర్టు అర్జెంట్ చేసిపోయింది, అమ్మ ఏమన్నా పాజిటివ్గా వస్తుందేమో అనుకున్నాం. కానీ 2వ రోజు ఇవాళ స్టే ఇచ్చి జడ్జి గారు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, కళ్ళపంటి నీళ్ళు వచ్చినాయి. అంటే కోర్టులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి, పాలకులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, అగ్రకుల వ్యవస్థ మనకు వ్యతిరేకంగా ఉన్నది. చివరికి మన వాళ్ళ మనం ఐకమత్యం ఉందమ్మా, మన ఓటు మనం వేసుకోగలిగితే ఈ బిచ్చగాళ్ళ లెక్క కోర్టుల చుట్టూ తిరిగిడేంది, ఈ మంత్రుల చుట్టూ తిరిగింది, ముఖ్యమంత్రి దగ్గర దండాలు పెట్టి దరఖాస్తులు పెట్టిడేంది. 60% ఉన్న మనం
ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకుంటే 90% ఉన్నోళ్ళం. మన ఓటు మనం కనుక వేసుకోగలిగితే వీని చుట్టూ వాని చుట్టూ ఈ బెగ్గింగ్ ఏందనిపించింది. నిజంగా వాస్తవం. కానీ రాజకీయ చైతన్యం లేకపోవడం మూలంగా పార్టీల వారీగా పార్టీలలో ఈ బీసీ సెల్లులు ఎస్సీ సెల్లులు అన్ని సెల్లులు పెట్టి మనని ఆ సెల్లులలో బంధించడం మూలంగా మన సిద్ధాంతాల పేరుతోటి మనందరినీ ఆ పార్టీలో ఒకడు హిందూ సిద్ధాంతం అంటాడు, ఒకడు లౌకిక సిద్ధాంతం అంటాడు, ఒకడు ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతాల పేరు మీద మనని బందీ చేయడం మూలంగా ఓటు చైతన్యం కాలేకపోయినాం. అప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి బీసీ సమాజానికి ప్రాతినిధ్యం కల్పించాలని కొట్లాడవలసిందే అని మళ్ళా బీసీ జేఏసీ పెట్టి రాష్ట్ర బంద్ చేసినాం. మీరందరూ రాష్ట్ర బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంటెలిజెన్స్ ఒక ఆఫీసర్ చెప్పింది నాకు, ప్రతి గూడెంలో బంద్ జరిగింది, ప్రతి పల్లెలో బంద్ జరిగింది, ఒక లంబాడి తండలో బంద్ జరిగింది. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒక బస్సు పయ్య కూడా రోడ్డు మీదకి రాలేదు, కేవలం బీసు బంద్ తర్వాత మాత్రమే అనే విషయాన్ని మర్చిపోదు. బంద్ తర్వాత ఇవాళ మళ్ళీ నవంబర్ 2న బీసీ జేఏసీ విస్తస్థాయి సమావేశం హైదరాబాద్లో కళింగ భవన్లో పెట్టుకున్నాం. అష్టాంగ ఆందోళన కార్యక్రమాల అనే కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఎందుకు? చాలామంది బంద్ జరిగింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, సిపిఐ సిపిఎం జన సమితి ఇక లెఫ్టిస్టులు రైటిస్టులు మావోయిస్టులు అందరూ మద్దతు ఇచ్చారు. మరి బంద్ ఎవరి మీద అన్నారు. ఆ బంద్ మీద క్లారిటీగా బంద్ ఎవరి మీద అనేది నేను కళింగ భవన్లో చెప్పిన. మళ్ళీ మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలే. ఆ బంద్ తర్వాత ఇలా తెలంగాణ సమాజంలో ఆ బంద్ తర్వాత మీకు అందరు తెలుసు, బీసీలలో చాలామంది బంద్ చేయడం వల్ల ఏమొస్తుంది, రాస్తారోకలు చేయడం వల్ల ఏమొస్తుంది, బీసీ అనడం వల్ల ఇవాళ మీటింగ్లు పెట్టడం ద్వారా రౌండ్ టేబుల్ పెట్టడం ద్వారా కుల సంఘాలు బీసీ సంఘాల మీటింగ్ పెట్టడం ద్వారా ఏమొస్తుంది అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఏమొస్తుంది అంటే బీసీలలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది, బీసీలలో ఓటు చైతన్యం పెరుగుతుంది. నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మన చైతన్యం పెరిగిన తర్వాత మన వాళ్ళు చట్టసభల్లోకి పోతారు. ఒక ఉదాహరణ చెప్తా, జూబ్లీ హిల్స్ ఎన్నికలే ఒక ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మేము కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చి గెలిచినామంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పాలనే ఉంది, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి 100,000 కోట్లు ఉన్నటువంటి ఆల్ఫోర్స్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక విద్యా వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పెట్టారు. దానికి ముఖ్యమంత్రి గారు వాస్తవంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో 3 బహిరంగ సభలు పెట్టిండు. ఆ తర్వాత హెలికాప్టర్లో తిరుక్కుంటా ఆయన 3 బహిరంగ సభలు పెట్టిండు. మేమందరం ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారం, కానీ రెడ్డికి ఇస్తే బీసీ సమాజం అంతా కలిసి నీ 100,000 కోట్ల రూపాయలు మా ఓటుని కొనకు బిడ్డ అని చెప్పి నరేందర్ రెడ్డిని ఓడగొట్టిన మన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బీజేపీ నుంచి మల్క కొమరయ్య గారికి ఇస్తే వారికి మద్దతు ఇచ్చినాం, వారు గెలిచారు. ప్రసన్న హరికృష్ణకి ఇస్తే మీకు తెలుసు నీళ్లు దాపిండు. మన ఓటు చైతన్యం ద్వారా మనకి ఏజెంట్లు లేరు, ఈ గుర్తు మీద వేయాలని చెప్పేటోళ్ళు లేరు, పైసలు పంచటోడు లేడు. కేవలం బీసీ భావజాల వ్యాప్తి మీదనే ఇవాళ కేవలం అతి కొద్ది స్వల్ప తేడాతోటి ప్రసన్న హరికృష్ణ ఓడిపోయింది. అంటే 100% ఒక బీసీ బిడ్డ అక్కడ ప్రసన్న హరికృష్ణ గెలిచింది. అదేవిధంగా ఇక టీచర్ ఎమ్మెల్సీలో పూల రవీందర్కి మద్దతు ఇచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది అని చెప్పి డబ్బు సంచులు ఉన్నాయని చెప్పి నరేందర్ రెడ్డి మద్దతు ఇవ్వలే. మరి ఆడెందుకు గెలవలే? కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, ఇప్పుడు జబ్బలు జరుపుకునేటువంటి వాళ్ళకు మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో మీరు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిన ఎందుకు గెలవలే అంటే నిరంతరం మనం పోరాటం చేయడం ద్వారా ఒక బీసీకి టికెట్ వచ్చింది జూబ్లీహిల్స్లో, లేకపోతే టికెట్ వచ్చేది కాదు. మనం నిత్యం చైతన్యం చేయడం ద్వారా మన ఓటు మనం వేసుకుందామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి ఆమె కన్నీరు తీసిన సింపతి చేసిన కమ్మోళ్ళు రెడ్డోళ్ళు అగ్రకుల మొత్తం ఒక్కటైనా ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే
మన పోరాటాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ఒకటి ఒత్తిడి తేవడం, రెండు ఓటు చైతన్యం చేయడం, మూడోది మన హక్కులు సాధించుకోవడం. మన హక్కులు సాధించుకోవడంలో భాగంగా ఇలా పోరాటం చేస్తున్నాం. చాలామంది అంటారు, అన్నా నువ్వు కన్ఫ్యూజన్ చేస్తున్నావు, నువ్వు మా జూబ్లీహిల్స్లో మద్దతు ఇస్తావు, అదేవిధంగా జీవో ఇచ్చినప్పుడు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తావు, మళ్ళీ ధర్మ పోరాట దీక్షలను ఇంద్ర పార్క్ కాడ కూర్చుంటావు, ఇవాళ మెరుపు ధర్నా చేస్తావు, మళ్ళీ బంధు పిలుపునిస్తావు ఏందని. బీసీ ఉద్యమం అనేది ఇష్యూ బేస్డ్ ఫైట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీసీ ఉద్యమం అనేది పెళ్లికి ఒకటే మంత్రం, చావుకు ఒకటే మంత్రం ఉండదు. పెళ్లి మంత్రం ఉంటుంది, చావు మంత్రం ఉంటుంది. ఆడ బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు, మిగతా రెండు ప్రధాన పార్టీలు అగ్రకులాలు ఉన్నారు కాబట్టి ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవడానికి కోసం మద్దతు ఇచ్చినాం. కులగణన చేసిండు కాబట్టి, ఎందుకంటే చాలామంది కొంతమంది మేధావులు నాకు చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా మదన్న కూడా చెప్పాడు, ఏ ప్రభుత్వమైనా సరే కొంత మేలు చేయాలని ప్రయత్నించినప్పుడు, ఏ సమాజానికైతే మేలు చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయో దాన్ని ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోకపోతే వాడు మధ్యనే కాడెత్తేసి ఇంకో వాదంకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే స్వాగతించడం, 56.6% ఉందంటే స్వాగతించడం, అసెంబ్లీలో చట్టం చేస్తే స్వాగతించడం, బిల్లు పెడితే స్వాగతించడం, ఢిల్లీలో పోయి ధర్నా చేసింది మాట వాస్తవమే. ఆ తర్వాత ఇవాళ చెప్పి పెట్టకుండా ఇవాళ విటలన చెప్పిండు, మళ్ళీ సమయాన్ని వృధా చేయకుండా మీకు అవకాశం ఉన్నప్పటికీ నేను విషయం ఏంటంటే ప్రభుత్వమే వాస్తవంగా మనల్ని పిలిచి చర్చించాలి. అయినప్పటికీ నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నతో మాట్లాడితే మహేష్ అన్న ఒక మాట చెప్పిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏబీసీ కూడా ఎన్నికలకు పోవాలని చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏబీసీ కూడా నాతో సహా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని చెప్పడం లేదు. కానీ బీసీ ఏతరులు ఎవరైతే బీసీ ఏతరులు ఉన్నారో ఆ బీసీ ఏతరులు మాత్రం వాళ్ళు బీఆర్ ఓటమి తర్వాత కొంత అనీజీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వాళ్ళు, ఎందుకంటే బీహార్ ఓటములు ఉన్నారు కదా బాధతోటి, ఎందుకంటే బీహార్లో మామూలుగా ఓడిపోలే కదా, కాబట్టి ఇదే సద్దుల సత్యమి అన్నట్టు వాళ్ళు ఆ బాధతో ఉంటే వీళ్ళు పోయి సరే మేము లోకల్ బాడీ మేము గెలిపించుకొని తీసుకొని వచ్చినాం, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకుంటామంటే ఆ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఆ బీఆర్ మూడ్లో ఉండి సరే పోరని అట్లా నీ సభ నువ్వు చావురని ఆయన చెప్పిండు, పెట్టుకోపో అన్నట్ట. ఇక లేడీకి లేచిందే పరిగన్నట్టు ఓ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఢిల్లీలో ఉన్నప్పుడే వేటు ఎస్ఎంఎస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తాం, మీరు చేయండి మేము వద్దాం, కానీ చేసే పద్ధతి ముందు నేను బట్టి విక్రమార్క గారికి కలిసిన, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్నకు కలిసినాం, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కలిసిన, అన్నం తినకుండా వెంటబడి కలిసినాం. క్యాబినెట్ కంటే ముందు కలిసి ఒకటే మాట చెప్పిన, అన్న 2 సంవత్సరాలు మీరు ఒక 20 రోజులు ఆగండి. ఎందుకు? పార్లమెంటు అనేది డిసెంబర్ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మొదటి రోజు నుంచి. ఈలోగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వండి ప్రధానమంత్రిని కలవండి, ప్రధానమంత్రి గారు సమయం ఇవ్వకపోతే రాష్ట్రపతిని కలవండి, రాష్ట్రపతి సమయం ఇవ్వకపోతే కేంద్ర హోంశాఖ మంత్రిని కలవండి, చివరికి మీకు కేంద్ర హోంశాఖ మంత్రి కలవకపోతే కేంద్రంలో ఈ సబ్జెక్టు చూసేటువంటి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి ఉంటాడు, వారిని కలవండి అని చెప్పిన. రెండో అంశం, 1వ తేదీ నుంచి జరిగేటువంటి పార్లమెంటును వేదికగా చేసుకొని మీరు పార్లమెంటు వేదిక చేసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయండి. 240 మంది యూపీఏ ఎంపీలు మీకు ఉన్నారు, ఆ యూపీఏ ఎంపీలను పట్టుకొని మీరు పోరాటం చేయండి. 20 రోజులలో పార్లమెంట్ సమావేశాలు అయిపోతాయి. ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత వస్తే బీసీ బిల్లు వస్తుంది, రిజర్వేషన్ అమలవుతాయి, లేకపోతే ఈ దేశంలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి, ఈ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని వ్యతిరేకించినటువంటి బీజేపీని దేశవ్యాప్తంగా మొదటి ముద్దాయిగా నిలబెడదామని చెప్తే వాళ్ళు పోయి క్యాబినెట్లో కూర్చొని ఏం మాట్లాడుకున్నారో తెలియదు.
నైటు 11 గంటలకు క్యాబినెట్ సమావేశం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? అద్దమరాతి కాడ పెట్టవలసిన అవసరం ఏముంది? ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెట్టి ఇవాళ మేము సర్పంచ్ ఎన్నికలకు పోతున్నాం, మేము పార్టీ పరంగా ఇస్తున్నాం అంటాడు. నేను అంటున్నా, మా అన్న కూడా తెలుసు అంటే మీరు పార్టీ పరంగా ఇచ్చేది చెప్పడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? పార్టీ పరంగా ఇవ్వడానికి చెప్పడానికి నిర్ణయం చెప్పడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరు? ఎందుకు చెప్తున్నాము అంటే మీరు క్యాబినెట్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలు పోతున్నాము అంటే ఓకే, అది ప్రభుత్వ నిర్ణయం. కానీ పార్టీ పరంగా 42% ఇస్తున్నారని చెప్పాల్సింది గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి, ఒక పిసిసి అధ్యక్షుడు గారు చెప్పాలి. కానీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ ఉంటారు, రెడ్లు అక్కడ చెప్తారు. ఇవాళ రెడ్లు అంతా ఎంత కుట్ర అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ కంటే ముందు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ పెట్టిండు. ఆయన 5 గంటలకు పెడితే ఈయన 11 గంటలకు రేవంత్ రెడ్డి గారు ఆయన తానే అంటే ఈయన తండానే అని చెప్పి ఈయన సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పిండు. ఇద్దరు రెడ్లు ఓకే అన్నాక మూడో రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి మేము పార్టీ పరంగా ఇస్తామని ఈయన చెప్పిండు. వీళ్ళది శాఖ కాదు, పంచాయతీరాజ్ శాఖ కాదు, బీసీ సంక్షేమ శాఖ కాదు, పిసిసి అధ్యక్షులు కాదు. వీళ్ళందరూ వీళ్ళు చూస్తే నాకేమనిపించిందంటే వీళ్ళు ఓలు సుప్రీంకోర్టులో కేసు వేసిన గోపాల్ రెడ్డి, హైకోర్టులో కేసు వేసిన మాధవరెడ్డి గురువులు వీళ్ళ అని తేలింది నాకు అప్పుడు. ఈ ముగ్గురు గురువులు ఎవరు? ఈ ఇద్దరికి ముగ్గురు గురువులు అని వీళ్ళు తెలిపోయింది. ఎందుకు అంటే సర్పంచ్ ఎన్నికలలో మొదటి నుంచే ఒక బీసీని సర్పంచ్గా కాకుండా చేస్తే, ఒక జనరల్ కేటగిరీ కింద ఒక రెడ్లు వస్తే సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని తీసుకురావడం కోసమే ఈ సర్పంచ్ ఎన్నిక అనిపించింది. ఎందుకు అంటే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉంటే రేపు గాంధీ భవన్ కోడు కొట్లాడి అయ్యా మీరు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇప్పుడు మధుయాష్ కన్నా చాలా పర్ఫెక్ట్గా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే కులగణన జరగాలి, ఆ కులగణన దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని. మీరు కనుక ఒకవేళ రిజర్వేషన్లకు వీలైతలేరు లేదా మోడీకి భయపడ్డారనుకో, ఏడ ఈడీ వస్తుందో, ఏడ సిబిఐ వస్తుందో, ఏ ఎన్ఐ వస్తుందో, ఏ కేసు వస్తుందని. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సర్పంచ్లో పార్టీ పరంగా ఏదలుచుకుంటే అదే మహేష్ కుమార్ గౌడ్ గారు 60% తెలంగాణ కులగణన లెక్కల ప్రకారం బీసీ జనాభా ఉంది, 60% ఇస్తానని ఆయన ప్రకటిస్తాడు. మరి 60% ఇవ్వకుండా 42% ఏ విధంగా ఏ క్రైటీరియాతోటి పార్టీ పరంగా ఇస్తున్నారు? మీరు పోయినసారి సర్పంచ్ లెక్కలు తీస్తే వీరసమన్న కూర్చో ఒక 5 నిమిషాలు. మీరు పోయినసారి లెక్కలు తీస్తే సర్పంచ్ ఎన్నికల్లో 56% బీసీ సర్పంచ్లు గెలిచారు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, 56% గెలిచారు. ఎప్పుడు 18% రిజర్వేషన్లు ఉంటేనే 56% గెలిచారు. నేనంటున్నా మీరు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తేనే మేము ఒప్పుకుంటాం తప్ప మీరిచ్చే ఎంగిలి మెతుకులు పార్టీ పరంగా 42% ఇస్తానేటువంటి మీ భిక్ష మా బీసీలకు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము అంటున్నాం. మీరు 42% ఇస్తే నేను అంటున్నా మీరు ఇస్తారు, ఆడంగా ఇస్తారు, ఈడంగా రెడ్డిని నిలబెడతారు. ఈడంగా నువ్వే బీసీ అంటారు, ఒక రెడ్డిని నిలబెడతారు, ఒడగొడతారు. ఉన్న 42%లో బీసీలు సర్పంచులు 25% అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇందులో బీసీలను రాజకీయంగా అణచివేసేటువంటి పెద్ద కుట్ర ఉంది. అందుకోసమే ఇవాళ ఈ తీర్మానంలో బీసీ సంఘాలతోటి మేధావులతోటి చర్చించాల రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ పెట్టినాం. ఎందుకు? ఈ సమస్యలను ఉన్నాయి కాబట్టి. ఇక ఈ జేఏసీ ఉద్యమం అనేది అక్కడ్ జేఏసీ చైర్మన్గా నేను కళింగ భవన్లో చెప్పిన, మా పెద్ద మనిషి ఉన్నాడు జేఏసీ చైర్మన్గా, అప్పుడే చైర్మన్ కావాలి నువ్వు అంటే వద్దు అన్న. చైర్మన్గా పెద్ద మనిషి ఉన్నాడు. బంధు తర్వాత మళ్ళీ అన్నగారు ఎన్నిసార్లు పిలిచిన రాలే. ఇక ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నాడు. నాకు అనిపించింది సరే పెద్దన్న మా గురువు, ఆయన బీజేపీ పార్టీని ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడేటువంటి
కొంత లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోతుందని చెప్పి ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికే ఇవాళ జేఏసీ చైర్మన్ బాధ్యత తీసుకున్నామని చెప్పి సరళంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో తల తెగిపడ్డా, ప్రలోభాలకు గురి చేసిన, బెదిరింపులు చేసిన ఎవ్వనికి రాజీ పడేది లేదు. రాజీ పడేది ఉంటే మదన్ ఎప్పుడో చెప్పిండు. రాజీ పడేది ఉంటే మీకు అందరూ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అంబర్పేట ఇస్తానని నాకు పిలిచి వద్దని చెప్పిన. మొన్న బీజేపీలు ఇబ్రహీంపట్నం ఇస్తున్నారు, సాక్షులు ఉన్నారు. బీసీ సీఎం అంటున్నావు, నువ్వు ఇబ్రహీంపట్నంకి వెళ్ళి చేయని వద్దని చెప్పినాం. ఇవాళ ఎందుకు చెప్పినావు అంటే బీసీలను ఓటు చైతన్యం చేసి బీసీ ముఖ్యమంత్రి అయిన రోజు 100% చెప్తున్నా, బీసీ ముఖ్యమంత్రి అయిన రోజు నేను కూడా చర్చలకు పోవడానికి ప్రయత్నం చేస్తా. కానీ రాజ్యం రావాలి కదా, బీసీ రాజ్యం రావాలి కదా, అందుకోసం చివరి దాకా కొట్లాడతా. ఎవరితోటి కాంప్రమైజ్ లేదు. కాబట్టి ఇవాళ చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు బంద్ చేసినాం, రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో ర్యాలీలు చేసినాం, మెరుపు ధర్నాలు చేసినాం, నిరసనలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక మిగిలిన కార్యక్రమాలు ఇప్పుడు చెప్పినాం. ప్రభుత్వం ఈ 2 రోజులలో మదన్న మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే క్యాబినెట్ ముందు వాళ్ళని కలిసి చెప్పిన, మహేష్ అన్న కూడా చెప్పిన, కానీ వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత ఏంది? బీసీ సంఘాలతోటి, మేధావులతోటి తెల్లారే కూర్చొని ఇది అన్యాయం జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది, ఇది సుదీర్ఘమైనటువంటి పోరాటం కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ తాత్కాలికంగా టెంపరరీగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ముందు కార్యాచరణ బీసీ సమాజంతో మేము కలిసి వస్తాం, మీరు ఏం చేస్తారో మేము అండగా ఉంటామంటే అది వేరు ఉంటుండే. కానీ ఇప్పటి వరకు పిలిచే వాళ్ళు లేరు, మాట్లాడే లేరు, మాకేం పట్టి లేదు, మేము ఎందుకు మాట్లాడాలి? బీసీ జాతి కోసం అయితేనే నేను మాట్లాడతా, బీసీ జాతి ప్రయోజనాల కోసం అయితేనే మాట్లాడతా. బట్టి విక్రమార్క టైం ఇవ్వకుండా ఆయన ఆఫీసు పోయినా ఎందుకు? మమ్మల్ని డోర్ కాడ నిలబెట్టిన చాలా మంది పోతుంటే సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, ఒక కింద చోటా మోటా నాయకులు కూడా లోపలికి పోతారు. బట్టి విక్రమార్క గేట్ కాడ నిలబడ్డాం మేము. వాళ్ళు అన్నారు, అన్నా నువ్వేంది ఈ బయట నిలబడ్డావు, బీసీలు ఇజ్జత్ పోతుందంటే నేను అవమానాన్ని భరిస్తా. కానీ రేపు పంచాయతీ ఎన్నికల మీద క్యాబినెట్ నిర్ణయం ఉంది కాబట్టి బట్టి గారిని కలిసే పోతామని చెప్పిన. బట్టి గారు లోపల కలవకుండా పోతుంటే కలిసి, అంటే వాళ్ళు డిసైడ్ అయ్యిండు, ఓ జాదుల శ్రీనివాస్ కూడా వచ్చిండా, కన్విన్స్ చేస్తాడేమో, డిమాండ్ చేస్తాడేమో, హెచ్చరిస్తాడేమో, ఈయన తోటి మాట్లాడకుండా ఎస్కేప్ చేస్తే పోతే బాగుండని ఆయన వెళ్ళిపోయాడు. బట్టి శ్రీధర్ బాబుతో మాట్లాడు అనుకుంటూ పోయాడు. ఇవాళ మేము ఎవరితోటి మాట్లాడవలసిన అవసరం లేదు. మా బలగం, మా జనం ఇంత శాతం పెట్టుకొని మీ దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి దుస్థితి బీసీ సమాజానికి లేదు, బీసీ నాయకత్వానికి లేదు. ఎవడు భయపడాలి? మీకు పిడికెడు శాతం లేనోడు భయపడాలి, పదవుల కోసం ఆశపడేటోడు భయపడాలి, పైరవీలు చేసుకునేటోడు భయపడాలి. మేమెందుకు భయపడతాం? మా కేరాప్ అడ్రస్ ఇందిరా పార్క్. గతంలో బీసీ ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు జరిగితే పోలీసు వాళ్ళని హెచ్చరించిన బిడ్డ మీరేం శుద్ధపూసల. నిన్న మొన్న దాకా మీరు తీసుకున్నటువంటి లక్ష్యాలేందో మీ బయట పెడతా, బీసీల జోలికి వస్తే పడతారని చెప్తే ఒక పెద్ద ఐజీ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి, అరే గౌడ్ సాబ్ ఎందుకంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు, రేపటి నుంచి నీ మీద నిఘా ఉంటుందని. మాకు నిఘా ఉంటే మమ్మల్ని ఏం చేయగలుగుతారు? మాకు వ్యాపారాలు లేవు, మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, మాకు ఎలాంటి షోకులు లేవు, మాకు ఎలాంటి బలహీనతలు లేవు. మేము పబ్లకు పోయేటోళ్ళం కాదు, క్లబ్లకు పోయేటోళ్ళం కాదు. 24 గంటలు లేస్తే పడుకున్నా కూర్చున్నా మా ప్రతి శ్వాస, ప్రతి ధ్యాస, ప్రతి నిమిషం నా జాతి కోసమే తప్ప మాకు ఎలాంటి బలహీనతలు లేవు. బలహీనతలు ఉన్నోడు, వ్యాపారాలు ఉన్నోడు, స్కాములు చేసినోడు, కుట్రలు చేసినోడు, నీ దగ్గర పైరవీలు చేసుకున్నాడు మేమెందుకు భయపడతాం? మేము భయపడే ప్రసక్తి లేదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికలు ఆపి బీసీ సంఘాలతో చర్చలకు పిలవాలి. చర్చలు పిలిచిన తర్వాత మా డిమాండ్లు పెడతాం. ఇవాళ జేఏసీలో కూడా చెప్పిన, ఇవాళ అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. 23 నాకు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆదివారం నాడు మీకు అందరు తెలుసు. 24 కోర్టు కేసు ఉంది. 25 నాడు మనం మొత్తం ఎవరైతే బీసీ వ్యతిరేకులు ఉన్నారో నేను కొన్ని చెప్పాల్సి వస్తుంది, కొన్ని చెప్పకుండా వాల్సి వస్తుంది. నేను కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. మన నిరసన ఏ రూపంలో ఉన్నా, మీరు శవయాత్ర చేస్తారా, దిష్టి బొమ్మలు గాలబెడతారా, నిరసన ఏ రూపంలో ఉన్నా
ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మన నిరసన 25 నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలపాలని చెప్పి సందర్భంగా మీకు అందరు పిలుపునిస్తున్నా. అదేవిధంగా 30 తారీఖున, ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు మా ప్రదీప్ గౌడ్ చెప్పిండు, ప్రభుత్వం ఏ రకంగా ఉరుకులు పరుగులు పెడుతుందో ఉద్యమం కూడా అదే స్థాయిలో వెళ్ళిపోవాలని. అందుకోసం 30 తారీఖు నాడు ఇప్పుడు మొత్తం జిల్లాలలో నియోజకవర్గ మండల కేంద్రం మీటింగులు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, ఇవన్నీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి 30వ తేదీన ఆదివారం రోజు బీసీల రాజకీయ యుద్ధ పేరుతోటి చెలో హైదరాబాద్ పిలిపిస్తున్నాం. వేల మందితోటి, ఆ రోజు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేల మందితోటి. ఇలా ఏ కులం ఆ కులం, మా ఒడ్డరి సోదరులు ఉన్నారు, మా పిట్ల శ్రీధర్ అన్న, గన్నులు భుజాన్ని వేసుకొని రండి. గన్నులు అంటే హాయి కావు, ఇడ్మ బట్టే కావు, గన్నులు అంటే మన గన్నులు. మా గణేశన్న చెప్తున్నా, నువ్వు సుత్తే పార రంపెం, అగో రంపెం మామూలు కాదు, రంపెం పట్టుకోగాని ఎవరిని పోయకు, రంపెం పట్టుకొని రా. అదేవిధంగా ఒకరు ఏ కులవృత్తి ఉందో, మా డీటి మల్లన్న ఉన్నాడు, ఆయన ఒల తీసుకొని వస్తాడు. అగో మా మా మాధవన్ ఉన్నాడు, కత్తెర తీసుకొని వస్తాడు. మా సూర్య యాదయ్య గౌడ్ ఉన్నాడు, మోగు ముస్తా తీసుకొని వస్తాడు. మన కులవృత్తులు ఏ ఉన్నాయో అన్ని కులవృత్తుల ప్రదర్శన చేసుకుంటా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇవాళ ఒక ప్రారీ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద రాజకీయ యుద్ధబేరి సభ ఉంటుంది. ఆ యుద్ధబేరి సభ ద్వారా మళ్ళీ మన కార్యాచరణ ఏందో, మన బలం ఏందో ఆ రోజు ప్రకటిద్దామని చెప్పి సదనంగా తెలియజేస్తున్నా. ఇక ఢిల్లీ మీద, గల్లోల మీద పోయింది, ఇక ఢిల్లీల మీద యుద్ధం చేయాలి. ఈ ఢిల్లీలు ఎంత దొంగలు అంటే, ఎంత ద్వంద్వ వైఖరి, ఎంత వాళ్ళ ద్వంద్వ విధానం. కిషన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తాడు. తెల్లారి రామచంద్రరావు గారు బీజేపీ ఆఫీసులో స్టేట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ను పార్టీల పరంగా ఎందుకు ఇస్తున్నామని విమర్శించాల్సినటువంటి బీజేపీ వెంటనే వాళ్ళు తానేంటి తన్నానని పార్టీ పరంగానే నేను ఎన్నికలు జరపాల్సిందని రామచంద్రరావు ఇచ్చాడు. అంటే బీజేపీ వాళ్ళు ఇవాళ రామచంద్రరావు, కిషన్ రెడ్డి కూడబలుకొని అన్యాయం చేశారు. ఎందుకు? రేపు పార్లమెంటు మొదలైనప్పుడు వీళ్ళు బీసీలు చెలోడీలు పెట్టి పార్లమెంటును దిగ్బంధం చేస్తారు. కాబట్టి వీళ్ళు ఢిల్లీ దాకా రావద్దనే కుట్రతోటి ఎన్నికలు పెట్టాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కుట్రలను చిత్తు చేస్తూ బీజేపీ ఆఫీసు ముట్టడించాలని, వీళ్ళని ముట్టడించేది అలా ఎవడు లేనే లేడకపోతే వాళ్ళని ముట్టడించలేదు. మనం ఢిల్లీని, పార్లమెంటును ముట్టడించాలి. పార్లమెంటు సందర్భంగా ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. అది ఏం చేస్తారో తర్వాత చెప్తా, అది బహిరంగంగా చెప్పకూడదు. కానీ పార్లమెంటులో మాత్రం 8వ తేదీ నాడు ఆదివారం నాడు ఢిల్లీకి బయలుదేరదాం. 8వ నాడు జాతీయ సెమినార్ పెడదాం. 9వ నాడు పార్లమెంటు దిగ్బంధ కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భం మీకు అందరికి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకుందాం. ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవడం ద్వారా మన బీసీల యొక్క హక్కులను, కోల్పోతున్న హక్కులను, మన సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్ర కులాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. జనాభా ఉండి రిజర్వేషన్ లేనివారు మనం, అంటే మనమంతా చైతన్యం లేని అనుకుంటున్నారు. బిడ్డ, బీసీలు గడ్డివాం లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బీసీలు గడ్డివాం లాంటి వాళ్ళు ఒక అగ్గిపుల్లు వేస్తే బగ్గున మండి గడ్డివాం ఎట్ట పంటలు చెలరెగుతాయో అట్టనే బీసీ జాతి బగ్గున మంతదనే విషయాన్ని మర్చిపోదు. మండల్ కమిషన్ ఉద్యమం ఏమైంది? మురళీధరరావు కమిషన్ ఉద్యమం ఏమైంది? అదేవిధంగా దేశంలో వచ్చినటువంటి అనంతరాం, రాష్ట్రంలో వచ్చినటువంటి అనంతరాం కమిషన్ ఉద్యమం ఏమైంది? ఆ ఉద్యమ తరాలో, తెలంగాణ ఉద్యమ తరాలో, రైతు ఉద్యమ తరాలో బీసీ ఉద్యమాన్ని తీసుకుపోదాం. అది శాంతియుతంగా, చట్టబద్ధంగానే తీసుకుపోదాం. ఎక్కడికక్కడ ఒకవైపు మధు అన్న లాంటి వాళ్ళు దౌత్యం చేస్తే, అన్న చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు మీకు కలిసిన వాస్తవం, ఒక ముఖ్యమంత్రిగా కలిసినాం. ఎందుకు? బీసీలకు ప్రయోజనాలు కలగడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు అక్కడ అధిష్టానం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటున్నారు కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు సాధించుకోవాలనే బీసీల యొక్క ఈ 42% రిజర్వేషన్ల స్వార్థం వల్లనే కలిసిన తప్ప వ్యక్తుల ప్రయోజనాల కోసం కలవలేదు. ఒకవేళ వ్యక్తుల ప్రయోజనాల కోసం మేము కలిసినట్టయితే మళ్ళీ తెల్లారి నుంచే ఈ మా రోజు వీరన్న గుత్ప పట్టుకున్నట్టు మేము గుత్ప అందుకోకపోదుము, ఈ పోరాటం చేయకపోదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చాలామంది మనల్ని బయట కొంత చిన్న చిత్క సంఘాలు ఉన్నాయి, మనం
చేసేటువంటి క్రమంలో మదన్న చెప్పినట్టు చాలా రకాలుగా అబండాలు వేసారు. నేను అంటున్నా వాళ్ళు ఎక్కడ పోయి ఇప్పుడు ఏమన్నా కనపడుతురా? కుయ్యి లేదు, కయ్యి లేదు, పేపర్ స్టేట్మెంట్ లేదు, రౌండ్ టేబుల్ లేదు, ధర్నా లేదు, ఉద్యమం లేదు, ఎక్కడ పోయారో తెలుస్తలేదు. కానీ బీసీ జాతికి ఏం కావాలో మాకు తెలుసు, వాళ్ళకి ఎట్లా సాధించాలనో మాకు తెలుసు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అండగా ఉండేది. దయచేసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఎందుకు ఇవాళ ఉద్యమం చేస్తున్న జేఏసీ ఉద్యమాన్ని మీదేసుకొని ఇవాళ అన్న చెప్పిండు వరుసగా. ఇప్పుడు గుజకిస్తాన్ ఉన్నాడు, ఆయన కుల్కచర్ల శ్రీనివాస్ ఉన్నాడు, విక్రంగా ఉన్నాడు, శ్యామ్ ఉన్నాడు, అందరు చూస్తారు. మనం జేఏసీ బంద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమం చేయనటువంటి రోజు లేదు. గుర్తుపెట్టుకోండి, మేము కార్యక్రమం చేయనటువంటి రోజు లేదు. మా ఫోన్లు ఎత్తాలంటే భయపడుతున్నారు. సరే, అది పక్కన పెడితే మరి కార్యక్రమాలు ఉట్టిగా అయితాయా? ఒక్క నయా పైసా కూడా ఇంతవరకు ఎవరిని అడగలే. ఒక్క నయా పైసా కూడా ఎవరిని కూడా అయ్యా దేయంలే. ఎందుకు? మనం అడిగితే ఉద్యమం బలైన వర్గాలం కాబట్టి వీళ్ళు వసూల కోసమే ఉద్యమం చేస్తున్నారు అంటారు. ఇవాళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పువ్వో పత్రము అందరం కలిసి అందరం తలాయిని తీసుకొని ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. దయచేసి నేను చివరిగా లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నా. నేత సుభాష్ చంద్రబోస్ ఒక మాట చెప్పింది. ఆయన దేశం కోసం స్వాతంత్ర ఉద్యమం చేసేటప్పుడు, ఓ నా దేశ ప్రజలారా, నీకు దేశం స్వాతంత్రం కావాలంటే మాకు దోషుడు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశ స్వాతంత్రాన్ని మీ చేతిలో పెడతాడు. నేను అంటున్నా, మాకు రక్తపు సుక్క కూడా వద్దు, మీ నుంచి ఒక రక్తపు సుక్క కూడా వద్దు. మీ నుంచి మాకు కావలసింది మనం ఐక్యంగా ఉండాలి. 136 కులాల ఐక్యమై జట్టు కట్టి ఈ ఉద్యమాన్ని నడిపిస్తే 42% రిజర్వేషన్లు అభినందు గ్రాండ్ హోటల్ సాక్షి చెప్తున్నా. 42% రిజర్వేషన్లు 100% సాధించి తీర్థం. సాధించిన తర్వాత మన బీసీ బిడ్డలు డాక్టర్లు అవుతారు, ఓ ఒడ్డరుల పిల్లలు ఇంజనీర్లు అవుతారు, ఓ చాకలోళ్ళ పిల్లలు ఐఏఎస్లు అవుతారు, ఒక మంగళూరుల పిల్లలు ఇలా ఎంఆర్ఓలు అవుతారు. అదేవిధంగా ఒక కుమ్మర్ అన్న సర్పంచ్ అవుతాడు, ఒక మేదర్ అన్న ఎంపీడీసీ అవుతాడు. అదేవిధంగా ఒక సంచార జాతుల బిడ్డలు ఇవాళ అవుతారు. ఈ డిమాండ్ కూడా పెడుతున్నాం. జేఏసీలో గుర్తుపెట్టుకోండి, ఉన్న రిజర్వేషన్లు అయినా కానీ పెంచిన రిజర్వేషన్లు కానీ మా నర్సన్ ఉన్నాడు, గంగిరెద్దుల సంఘం, మా వీరసన్ ఉన్నాడు, ఎంబీసీ సంఘం, సంచార జాతుల సంఘం నుంచి. కాబట్టి మనది ఒకటే డిమాండు, ఈ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ 100% కావాల్సిందే. రాజకీయ రిజర్వేషన్లు కూడా విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్ ఉన్నాయో ఈ రాజకీయ రిజర్వేషన్లు కూడా ఏబిసిడి కావాలి. ఏబిసిడిలో 136 కులాలు ఉంటే 136 కులాల్లో ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధి కావాలి. అదే బీసీ ఉద్యమ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, నేను బహుజన రాజకీయ సమితి అని మేము అందరం కలిసి పార్టీ పెట్టినాం. రిజిస్ట్రేషన్ కాలే, అందరు తెలుసు. బహుజన రాజకీయ సమితి సర్వనగర్లో మీటింగ్ పెట్టాం. మా యొక్క ట్యాగ్ లైన్ ఏంది? బీసీ పార్టీ ట్యాగ్ లైన్ ఉంది, కులానికి ఒక సీటు బీసీలకే ఓటు, కులానికి ఒక సీటు బీసీలకే ఓటు. ప్రతి కులంలో బీసీలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, చట్టసభలు పోవాలి, మా ఓటు మాత్రం బీసీలకు వేసుకోవాలని ట్యాగ్ లైన్ తోటి పెట్టినాం. అది భవిష్యత్తులో అదే ట్యాగ్ లైన్ తోటి మళ్ళీ పార్టీ వస్తుంది అనుకో. మళ్ళీ ఇప్పుడే పార్టీ అంటే ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు కూలుస్తారు. కాబట్టి అంతిమంగా ఈ బీసీల యొక్క రాజకీయ చైతన్యం కోసం ప్రయత్నిస్తూనే మన ఉద్యమాన్ని కలిసికట్టుగా ఒక జట్టుగా ముందుకు తీసుకుపోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీకి, అదేవిధంగా జేఏసీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని కుల సంఘాలకు, బీసీ సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, ప్రజాప్రతినిధుల ఫోరంకు, అందరికీ, మహిళా సంఘాల నేతలకు, ప్రొఫెసర్లకు, మేధావులకు, అందరికీ, మీడియా మిత్రులకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ